ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రార్థన గురించి తెలుసుకుందాం. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట లేదా దేవునితో మాట్లాడుట అని మనం చెప్పవచ్చు. ఈ ప్రార్థనకు మన క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. అయితే ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఒక మాట, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా చెప్పాలంటే దగ్గరగా 1.5-2 గంటలు అవ్వచ్చు. ఇప్పుడున్న మాకున్న ఎక్విప్మెంట్తో అది సాధ్యం కాదు కాబట్టి పార్ట్లుగా డివైడ్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం. అయితే ఈ వీడియోలో ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రార్థన ఎప్పుడు చేయాలి. నెంబర్ 1, ప్రార్థన ఎప్పుడు చేయాలి. కీర్తనలు 55:17 వచనాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనాకారుడైన దావీదు గారు అంటున్న మాటలు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మనం 3 పూట్లు ఎలా అయితే ఆహారం తింటామో ఆ రీతిగానే 3 పూట్లు కూడా ప్రార్థన చేసుకోవాలి. పొద్దున లెగ్గానే మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎలా తింటామో స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఖచ్చితంగా తినాలి. ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం. పొద్దున్న లెగ్గానే మీరు ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. పొద్దున్న లెగ్గానే బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా, బలంగా, పుష్టిగా ఉంటారో, మీరు పొద్దున్న లెగ్గానే దేవునితో సంభాషించడం ద్వారా మీరు ఆత్మీయంగా అంటే స్పిరిచువల్గా, ఆరోగ్యంగా, బలంగా ప్రతి సమస్య యందు, ఆ రోజు కలిగే ప్రతి సమస్య యందు విజయాన్ని పొందే రీతిగా ఉంటారు. కాబట్టి పొద్దున్న లెగ్గానే మీరు ప్రార్థన చేయటం లేదా దేవునితో సంభాషించటం అభ్యాసం చేసుకోండి. ఈ మధ్యకాలంలో పొద్దున్న లెగ్గానే ఫోన్ చూడటం ఎక్కువగా మనం యవనస్తుల్లో గమనిస్తాం. పొద్దున్న లెగ్గానే మనము స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అనేది అంటే దేవునితో సంభాషించకుండా అపవాదిగాడు వేసే వలిది ఫోన్ చూడటం. ఫోన్ అనేది మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. ఫోన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి కానీ మనం ఫోన్ కంట్రోల్లో ఉండకూడదు. ఫోన్ దగ్గరగా 6 ఇంచులు ఉంటుంది కానీ 6 అడుగుల మనిషిని కూడా దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది. మనము ఫోన్ కంట్రోల్లో ఉండకూడదండి. మనము ఫోన్ కంట్రోల్లో ఉండకూడదు, మన కంట్రోల్లో ఫోన్ ఉండాలి. కాబట్టి పొద్దున్నే లేకగానే ఫోన్ చూడటం మానేసి దేవునితో సంభాషించుట అభ్యాసం చేసుకోండి. మధ్యాహ్నం ప్రార్థన చేయాలి. అలాగే సాధారణంగా మనం మధ్యాహ్నం కల్లా అలసిపోతాం కదండి. మళ్ళీ మనం బలం పొందుకోవటానికి ఆహారం తిని లంచ్ చేసి మళ్ళీ మన యొక్క దినచర్యని కొనసాగిస్తాం. అలాగే స్పిరిచువల్ లంచ్ కూడా మనం చేయాలండి. ఎందుకంటే పొద్దున నుండి కలిగిన సమస్యల నుండి, శోధనల నుండి పోరాడి ఆత్మీయంగా అలసిపోతాం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేస్తావో దేవుడికి నీకు మధ్య ఉన్న సంబంధం చాలా క్లోజ్ అవుతుంది. అంటే మనం దగ్గర అవుతాం దేవునితో. సో దగ్గర అవటం ద్వారా దేవుడు మనకు కలిగిన శోధనల నుండి, సమస్యల నుండి విజయాన్ని కలగచేసి మనకి నూతన బలాన్ని ఇస్తాడు. కాబట్టి మధ్యాహ్నం ప్రార్థన చేయటం కూడా అభ్యాసం చేసుకోండి. ఇక చివరిది సాయంకాలం ఎక్కువ శాతం చాలామంది షికారులకు బయటికి చల్లగా ఉంది కాబట్టి 2 నిమిషాలు నడిచి వద్దామని లేదా షికారులకు ఏదో ఒకటి తినేసి వద్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎంతమందికి ఈ ఆలోచన కలిగి ఉన్నారు మీరు? సాయంత్రం అయింది, ఈ రోజంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞత ఆరాధన చెప్దామని. సాయంకాలం కూడా మనము డిన్నర్ ఎలా చేస్తామో స్పిరిచువల్ డిన్నర్ కూడా చేయాలండి. చేసి అంటే ఈరోజంతా కాచి కాపాడావు నాయన, నా ప్రయాణంలో, నా యొక్క ఆరోగ్య విషయంలో, నీవు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, వస్త్రధారణను బట్టి, ఈరోజు నీవు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈరోజంతా నేను ఇట్లా ఉన్నానంటే నీ కృప వల్లనే నాయన అని చెప్పి దేవునికి కృతజ్ఞత ఆరాధన చెల్లించి అలాగే మనం ప్రార్థన చేయాలి దేవునితో. మనకున్న ఇంకొన్ని సమస్యలను దేవుని దృష్టికి అందేటట్టు ప్రార్థన చేస్తే నీకు కలిగిన శోధనలన్నిటి నుండి, నీకు కలిగిన సమస్యలన్నిటి నుండి దేవుడు నీకు విజయాన్ని కలగచేస్తాడు. కాబట్టి మనము 3 పూట్ల ప్రార్థన చేయటం, దేవునితో సంభాషించటం అభ్యాసం చేసుకోవాలి. దానియేలు గారు మనకు తెలిసిందే 3 పూట్ల యెరూషలేముకి వెళ్ళి తిరిగి ప్రార్థన చేసినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన 3 పూట్ల ప్రార్థన చేసినప్పుడు
ఆయన మీద ఎన్నో మంది పన్నాగొన్నారు, కుళ్ళు కుతంత్రాలతో ఆయన్ని సింహం బోల్లో వేశారు. కానీ ఆయనతో దేవునితో దగ్గర సంబంధం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడండి. సింహాల నోరును సైతం, అడవికి రాజైన సింహాల నోరులు కూడా దేవుడు మూశాడు దానియేలు ముందు. కాబట్టి 3 పూట్లు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఎలా అయితే మనం ఆహారం తింటాము. ఇక రెండవది ప్రార్థన మనము ఎలా చేయాలి. ఇప్పటి వరకు నెంబర్ 1 ప్రార్థన ఎప్పుడు చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు నెంబర్ 2 ప్రార్థన ఎలా చేయాలి. నెంబర్ 2 మనం ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకంటూ ఒక గురి, ఒక ఆలోచన, మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయం 13, 14 వచనాలు కనుక మనం ధ్యానించినట్లయితే అబ్రాహాం గారు ఇస్సాకు కొరకు ఆయన దాసుడైన ఎలియాజర్ గారితో చెప్తాడు. ఏమనంటే, నా కుమారుడికి ఒక మంచి స్త్రీని నువ్వు బయలుదేరాలి అని చెప్పేసి అంటే ఎలియాజర్ గారు అతను వంటలను పట్టుకొని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలియాజర్ గారు ఒక చక్కటి ప్రార్థన చేస్తారండి. ఏమనంటే, ఏ స్త్రీ అయితే నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు మాత్రమే తాగటానికి నీళ్ళు ఇవ్వటం కాదు కానీ నాతో వచ్చిన వంటలకు కూడా నీళ్ళు ఇచ్చిద్దో ఆ స్త్రీయే యజమానుడైన ఇస్సాకుకు నీవు నియమించిన భార్య అని నేను ఎంచేదను అని చెప్పేసి అడుగుతాడు. అతను ప్రార్థన మనం గమనించినట్లయితే చాలా క్లారిటీతో ఉన్నాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా క్లారిటీగా, చాలా మనకంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రార్థన చేయాలి. మీతో ఒక ఉదాహరణ చెప్తా. ఒక పాస్టర్ గారు కొంత దూర ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎలాంటి వాహనం లేదు, సైకిల్ కానీ ఏమీ లేదు. అప్పట్లో సైకిలే కదండి. అయితే సైకిల్ లేదు. అయితే దేవా నాకు ఒక మంచి సైకిల్ ఇచ్చేయి, అలాగే నేను చదవటానికి ఒక మంచి బైబిల్ చదవటానికి ఒక మంచి టేబుల్ కావాలని చెప్పేసి అడిగాడంట. అయితే అడిగి చాలా రోజులు అవుతుంది, అతను అడిగింది అతను పొందుకోలేదు. మళ్ళీ దేవునితో అడిగాడంట, దేవా నేను అడిగి చాలా కాలం అవుతుంది, ఏదినైనా ఇంకా రాలేదని అడిగితే దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటో చెప్పినా, నువ్వు నన్ను అడిగావు నిజమే, బాగానే అడిగావు, కానీ నీకు ఎలాంటి సైకిల్ కావాలి, ఏ కంపెనీ ఏ మోడల్ సైకిల్ కావాలి, అలాగే ఏ చెక్కతో చేసిన టేబుల్ కావాలో నాకు చెప్పలేదు కదా నువ్వు, మరి ఏదని ఇవ్వాలని చెప్పేసి దేవుడు అనగానే, అయ్యా నాకు అట్లాస్ కంపెనీ సైకిల్ కావాలి దేవా, అలాగే టేకు కర్రతో చేసిన టేబుల్ కావాలని అడిగాడంట. అయితే 3 రోజుల తర్వాత ఆ ఊర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ గారు అతనికి ట్రాన్స్ఫార్మ్ పడి వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతున్నప్పుడు, పాస్టర్ గారు దేవుడు ఎందుకో నా కుమారుడు కొరకు కొన్న కొత్త సైకిల్ అండి, ఈ మధ్య కొన్నాను, కొని 3 వారాలు అవుతుంది దగ్గరగా, వాడికి ఇక్కడ నుండి పట్టుకెళ్ళడం ఇష్టమే కానీ ఈ లారీలో పట్టడం అవ్వట్లేదండి, కాబట్టి మీకు ఇచ్చేస్తున్నాను, వాడికి అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి కొంటాను, కాబట్టి ఈ సైకిల్ మీరు తీసుకోండి, అలాగే ఈ చెక్క కూడా మీకు అంటే ఈ టేక్ కర్రతో చేసిన టేబుల్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను, అక్కడ రూమ్లో ఉంటుంది, కొద్దిగా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాడంట. మీరు అడిగేటప్పుడు దేవుణ్ణి ఒక క్లారిటీ, ఒక గురి, ఒక ఆలోచనతో మీరు అడగాలి. వీడియోలో మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని తెలుసుకున్నాం. ఇంకా రానొచ్చే వీడియోలో మొత్తం కూడా ప్రార్థన గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.